నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గోనుపల్లి పంచాయతీలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమం గ్రామాభివృద్ది పనులకు కొత్త ఊపునిచ్చింది. జిల్లా కలెక్టర్ హిమేష్ శుక్లా, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కలిసి గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా రాంకుల్ ప్రాంతంలో జరుగుతున్న వీబీ గ్రామ్ పనులు, రాంకుల్ గోనుపల్లి పరిధిలో నిర్మిస్తున్న పీఆర్సీసీ రోడ్ పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. పనుల నాణ్యతపై ఆరా తీసిన కలెక్టర్ ప్రజలకు మెరుగైన వసతులు అందేలా పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఎస్డబ్ల్యూపీసీ షెడ్, పశువుల తాగునీటి కుండ, జల్ జీవన్ మిషన్ ద్వారా నిర్మించిన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకును సందర్శించి గ్రామంలో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. వేసవి కాలంలో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక గ్రామ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్, ఎమ్మెల్యే తడి, పొడి చెత్తను వేరు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామస్తులకు వివరించారు. గోనుపల్లి అంగన్వాడీ కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు సేవా కేంద్రాలను సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యాంశంగా నిలిచింది గ్రామంలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుల అంశం. గోనుపల్లి సచివాలయంలో గ్రామస్తుల నుండి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ హిమేష్ శుక్లా బెల్ట్ షాపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రంలోపు అన్ని బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా డిఆర్డీఏ ఆధ్వర్యంలో వీఓఏ మరియు వెలుగు సిబ్బందికి మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నాగానుష, డీపీఓ వసుమతి, డిఆర్డీఏ అధికారులు, జిల్లా వైద్య శాఖ అధికారులు, మత్స్యశాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.